హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ పెంచికి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు, వాటి వెనక జరుగుతున్నటువంటి అంశాలు, దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకున్నారు లక్ష్మణ్, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే. లిక్కర్ కుంభకోణంకి సంబంధించి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డిని ఎఫ్ఐఆర్లో పలు చోట్ల మెన్షన్ చేశారు ఛార్జ్షీట్లో, బట్ నిందితుడిగా పెట్టలేదు. సెకండ్ ఛార్జ్షీట్ సందర్భానికి అరెస్ట్ చేస్తారనుకోవచ్చా? సెకండ్ ఛార్జ్షీట్ సందర్భంగా అరెస్ట్ చేయొచ్చు అన్నది చెయ్యాలనుకుంటే చెయ్యొచ్చేమో, కానీ అవి ఆధారాలు దొరకాలి కదా. ఒక వ్యక్తి సాక్షిగా ఒక వ్యక్తిని ముద్దాయిగా పెట్టాలి అంటే ఆధారాలు ఉండాలి ప్రధానంగా. ఇందులో వ్యవహారం అంతా ఏంటి? క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది, అది వాళ్ళ యొక్క వ్యాపారానికి సంబంధించిన బ్యాంకుల్లో లావాదేవీలు ఉన్నా కూడా అది లిక్కర్కి సంబంధించింది అని చెప్పేసి సీజ్ చేశారు కొంతమందివి. నేను అనుకుంటున్నాను అంత సులభంగా అది లిక్కర్ సొమ్ము అని వీళ్ళు ప్రూవ్ చేయలేరేమో, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఆడిట్ చేసుకొని ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్ చాలా ఆలస్యమైంది కదా పట్టుకోవడానికి. సో వాళ్ళకి అవకాశం ఇచ్చారు, వాళ్ళు అన్ని సర్దుకొని ఉంటారు. ఇప్పటికి అంత ఈజీ కాదు. ఇప్పుడు అధినాయకుడికే పోయి ఇచ్చేశారు అన్నది ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఎవరిని? ఇప్పుడు మిథున్ రెడ్డిని పట్టుకున్న తర్వాత అది ఎస్టాబ్లిష్ కావాలి అంటే చెప్పుకోవడానికి బాగుంది, క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి పెద్ద ఎత్తున అమ్మకాలు అక్రమంగా జరిగాయి, అమ్మకాలు వచ్చినటువంటి డబ్బుల్ని క్యాష్ రూపంలో వచ్చిందంతా కూడా కట్టలు కట్టి పంచుకున్నారనో, లేకపోతే కొంతమంది పంచుకోక మిగిలిందో, లేకపోతే ఒక టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ అమౌంట్ జగన్మోహన్ రెడ్డి గారికి అప్పగిచ్చారనో, హైదరాబాద్లో డెన్నులు పెట్టుకొని ఆ డెన్నులకు వెళ్ళిపోయాను, ఇవన్నీ కూడా కథనాలన్నీ చూపిస్తూ ఉన్నారు. ఈ కథనాలన్నీ చూపించినప్పుడు సహజంగా ఫైనాన్షియల్ మ్యాటర్లు ఎలా ఉంటుంది? క్యాష్ దొరకాలి, రైడ్ చేస్తే క్యాష్ దొరకాలి, దొరికితే కేసు బలం ఉంటుంది. అందులో నీకు ఏడాది పాటు ఆలస్యం అయిపోయింది ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాది కాలం అయితే తప్పు చేసిన వాడు ఎవడైనా దొరికే విధంగా బార్లు తెచ్చి కూర్చుంటాడా? డోర్లు తెచ్చి ఆ ప్రభుత్వం వచ్చింది మన మీద ఖచ్చితంగా ఏదో ఒకటి కేసులు పెడతారు అని ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ ఇంకా ఈ యొక్క దొరికినటువంటి వ్యక్తుల ఇంట్రాగేషన్లో నాకేం తెలీదు, మేము తీసుకెళ్ళి పలానా ఉపలక్ష్మణ్కి ఇచ్చాము, ఉపలక్ష్మణ్ ఎవరికి ఇచ్చారో మాకు తెలీదు, ఉపలక్ష్మణ్ తీసుకెళ్ళి బాస్కి ఇచ్చారేమో అని చెప్పారనుకోండి, మాటలు చెప్తారు, బాగానే ఉంటుంది, అది రికార్డ్ చేస్తారు అనుకోండి. లేకపోతే కోర్టుల్లోకి వచ్చేసరికి దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు ఏం చెప్పగలుగుతారు? ఆయన చెప్పాడండి జగన్మోహన్ రెడ్డి గారికి పోయి ఇంట్లో ఇచ్చొచ్చానని అంటారు. జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటాడా? మా ఇంట్లోకి వచ్చి ఇచ్చిపోయారు నీళ్ళని ఎందుకు ఒప్పుకుంటాడు? ఏంటి ఆధారం వచ్చి ఇచ్చిపోయినట్టు? వాళ్ళు పోలీసులు బలవంతంగా బెదిరించారు వాళ్ళని, అలా చెప్పించారు, అలా వాళ్ళు చెప్పారు అంతే తప్ప అందులో ఏమాత్రం నిజం లేదు. రేపొద్దున వాడు కోర్టు బోన్లో నిలబడి ఏం చెప్తాడు? నన్ను బెదిరించారండి పోలీసులు, దానివల్ల నేను అలా చెప్పాల్సి వచ్చింది అంటాడు. అంటే అలా వారి మాటలు నమ్మకపోవడానికి మిగతా విషయాలని పక్కన పెడితే క్యాష్ ఏదో దొరికింది అనుకోండి. సపోజ్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో రైడ్ చేసి అక్కడ ఒక 100 కోట్లు 500 కోట్ల క్యాష్ దొరికింది అనుకోండి, అది పెద్ద కేసు అవుతుంది. ఆ క్యాష్ ఎక్కడిది అని సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఆయన రైడ్ చేశారా? చేయలేదు. చేయగలుగుతారా? చేయలేరు. అరెస్ట్ చేయగలుగుతారా? అంత ఈజీ కాదు. నా అభిప్రాయం నేను చెప్తున్నాను. అందువల్ల ఏంటి ఇక్కడ ఈ పోలీసు వ్యవస్థ ఎలా ఉంటుందంటే ఇదిగో ఇలాగే ఉంటుంది. అనేక విషయాల్లో రాజకీయ ఒత్తిళ్లకు లొంగి కేసులు బుక్ చేయడము, కేసులు వెంబడి ఎవరిని అరెస్ట్ చేయాలంటే వాళ్ళ మీద క్రియేట్ చేయడం, తయారు చేయడం ఉండొచ్చు, కాదని అందరికి తెలుసు. క్యాష్ ట్రాన్సాక్షన్ 90% జరిగింది, 7-8% ఓన్లీ ఆన్లైన్ జరిగింది అందరికి తెలుసు. ఆ 5 సంవత్సరాలు
అలా జరిగిందనే విషయం తెలిసి ఎవరన్నా పట్టుకోగలిగినారా అప్పట్లో? ఈ కేసు అంతా ఎక్కడ పోతుందని పట్టుకోలేకపోయారు కదా. అంటే పట్టుకోలేకపోయారంటే ఎందుకు చూస్తా ఊరుకున్నారా 5 ఏళ్ళు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు ఆ మాటలన్నీ? కాబట్టి ఇక్కడ ఆ క్యాష్ షాపుల్లో అక్కడ ప్రధానంగా ఏమొస్తున్నదంటే క్యాష్ ట్రాన్సాక్షన్ వలన అవినీతి జరిగిందనో అని మనీ లాండరింగ్ జరిగిందో అని కాదు. సపోజ్ 100 కేసులు తయారు చేస్తే ఆ యొక్క డిస్టిలరీ కంపెనీ రికార్డుల్లో 10 కేసులో 15 కేసులో చూపించారు. ఆ ఎక్స్ట్రా కేసులు వీళ్ళు అమ్మేసుకొని ఆ యొక్క అమౌంట్ను ఇలా మార్పిడి చేసుకున్నారు అని చెప్పి అది ఒక ఆరోపణ. ఇప్పుడు ఎఫ్ఐఆర్లో కూడా ఆ మాట ఉన్నది. అందువల్ల ఇక్కడ మరి డిస్టిలరీ కంపెనీస్ నుంచి అలా వాళ్ళ కంపెనీ వాళ్ళు ఇచ్చినప్పుడు అలా కంపెనీ వాళ్ళని మేనేజ్ చేసినప్పుడు కొన్ని డిస్టిలరీ కంపెనీలను కూడా ఇందులో ఈ యొక్క ఛార్జ్షీట్ లో చేర్చారు. పలానా కంపెనీలు ఇట్లా అక్రమాలకు పాల్పడ్డాయని. మరి అదే కంపెనీలకు ఇప్పుడు ఈ ప్రభుత్వము అదే కంపెనీ నుంచి కొంటున్నది కదా. ఇప్పుడు నాసిరకం సప్లై చేశారని క్వాంటిటీ ఎక్కువ సప్లై చేసి తక్కువ చూపించారని వాళ్ళ మీద ఆరోపణ ఉంది. ఉన్నప్పుడు ఏ డిస్టిలరీ కంపెనీ మీదైనా రైడ్ చేశారా ఇల్లు? చేయలే. అక్కడ పోయి చూసారా నీ ప్రొడక్షన్ అంతయ్యా గత 5 సంవత్సరాలుగా లేదా 6 సంవత్సరాలుగా నువ్వు ప్రతి ఇయర్ వైజ్ నీ ప్రొడక్షన్ బయటికి ది, నీ పవర్ బిల్ బయటికి ది, నువ్వు ట్యాక్స్లు ఏం కట్టావు, నువ్వు రా మెటీరియల్ ఎక్కడ కొన్నావు అని చెప్పి వాటిని సేకరించినారా? నాకున్న సమాచారం అడుగు సేకరించలేదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ సేకరించి నెక్స్ట్ ఏమైనా చెప్తారో తెలియదు మనకు. అలా సేకరిస్తే అప్పుడు బండారం బయటపడుతుంది. అలా ఏమి చేయలేదు. వాళ్ళ పేర్లు ప్రస్తావించారు తప్ప వాళ్ళను ఈ కేసులో పెట్టాలి, వాళ్ళ దగ్గర నుంచి ఆధారాలు సేకరించాలని ఎందుకు అనుకోలేదు? అదే డిస్ట్రీ కంపెనీల నుంచి ఎందుకు కొంటున్నారు సంవత్సరం నుంచి? మరి వాళ్ళతో అంటే మీరు లాలూచి పడలేదని దాని అర్థం? మీరు కూడా పడ్డారనే కదా. ఆ నాసిరకం సప్లై చేసిన లిక్కర్ కంపెనీ వాడు మీకు సప్లై చేసేటప్పుడు ఈ ప్రభుత్వానికి వాడు నాసిరకం కాకుండా ఒరిజినల్ సప్లై చేస్తున్నాడని మీ అర్థం. దాని అర్థం మరి ఎట్లా? ఏది అదేమంటే ఆ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసాం కాబట్టి ప్రైవేట్ వాళ్ళ మీద తోసేయచ్చు, ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పచ్చు. పోనీ ప్రైవేట్ షాపులు నడుస్తున్నాయి. ఇప్పుడు ఎన్ని షాపులు తనిఖీ చేశారు ఇల్లు? ఒక షాపాన తనిఖీ చేసి నాణ్యమైన సరుకు అమ్ముతున్నారా లేదా, ఏదైతే స్పెసిఫికేషన్ ఉంటుందో దాని ప్రకారం అక్కడ అమ్ముతున్నారా లేదా అని చూసారా? ఏమో నాకైతే చూసినట్టు ఏం సమాచారం అయితే లేదు. టెస్టులు చేయించినట్టు కూడా సమాచారం ఏం లేదు. ఎందుకు చేయలే మరి? ఇప్పుడు అదే కంపెనీ వాడే కదా. వాడు ఒకసారి తప్పు చేస్తే రెండోసారి చేయకుండా ఉంటాడా? చేస్తాడు కదా. ఇవన్నీ రేపు పొద్దున కోర్టులో చర్చలకు వస్తాయి. ఇప్పుడు ఏమి కేసులు పెట్టినంత మాత్రాన నిరూపించాలి అంటే అనేక అంశాలు చర్చకు వస్తాయి. అటన్నిటికీ సమాధానం ఏం చెప్తారు వీళ్ళు? కేవలం ఏదో చేస్తున్నాము, జగన్మోహన్ రెడ్డి సమయంలో అంటే కాలంలో ఏదో జరిగిపోయింది, మేము ఏదో చేస్తున్నాము అని జనాన్ని మభ్యపెట్టి పబ్లిసిటీ విపరీతంగా తీసుకొని, చిన్న విషయాన్ని కూడా పెద్ద పబ్లిసిటీ తీసుకొని చూడండి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయగలిగినారంట, ఓకే అంటారు. పెద్ద పెద్ద వాళ్ళని అరెస్ట్ చేసినామంటారు, బెయిల్ వస్తే బయటికి పోతారు. లేకపోతే కేసులు ఇక్కడ అంత ఈజీగా ఏ కేసుల్లో అయినా కూడా సాక్ష్యాలు లేకపోతే కోర్టులో నిలబడవు. అది అందరికీ తెలిసిన విషయమే. మనీ లాండరింగ్ అని ఇందులో ఒక ప్రస్తావన వచ్చింది. మరి ఏమన్నా ఈడీకి ఎంటర్ అవుతుందో చూడాలి. ఏమని? ఏదో బయట దేశానికి కంపెనీకి పంపించి అక్కడి నుంచి తిరిగి తీసుకొచ్చారు అని అంటున్నారు. రకరకాలు. అసలు ఎంత భయంకరంగా అంటే అంత భయంకరంగా టీవీ ఛానల్స్ లో పెద్ద నేరం, ఏదో కొంపలు మునిపోయేంత నేరం చేసినట్టు, మనుషులు చనిపోయే విధంగా అంటే తాగుడు పోతులు చనిపోయే విధంగా లిక్కర్ తయారు చేసి అమ్మినట్టు, చావనరా నా కొడుకులారా అని చెప్పి భావించి ప్రభుత్వం సారే అంటే ప్రభుత్వం దుకాణాల్లో అమ్మినట్టు. ఏంటండి ఇది? నాకు అర్థం కాలే. ప్రభుత్వం దుకాణాలు నడిపింది, అంత సాహసం చేస్తుందా? అలా పబ్లిక్ చావనరా అని చెప్పి నాసిరకం ముందు తీసుకుని అక్కడ పెట్టి పబ్లిక్ చావనరా అని చెప్తుందా? అలా చెప్పారట గత ప్రభుత్వంలో.
మరి నేను ఒకటే ప్రశ్న వేస్తున్నా, ఈ ప్రభుత్వంలో మీరు ఎవరి దగ్గర కొంటున్నారు? ఆ నాసిరకం తయారు చేశారు గతంలో చెప్పే వాళ్ళే కదా, ఇప్పుడు చేయకుండా ఉన్నారా? అమ్మకుండా ఉన్నారా? బెల్ట్ షాపులు ఎన్ని వచ్చాయి? ఎన్ని లిక్కర్ షాపుల పక్కనే తాగుడుబోతు సెంటర్, తాగడానికి సెంటర్లు ఎలా వచ్చాయి? మరి వాటికి ఎంత సమాధానం ఎక్కడుంది? ఏమీ లేదు. అందువలన ప్రచారం బాగానే వస్తున్నది, కానీ జనం నమ్మాలి కదా. ఎంతవరకు నమ్ముతావు? వాళ్ళకి తెలియదా ఏం జరుగుతున్నదని? ఇప్పుడు రకరకాల అలవాట్లు ఉన్నటువంటి వాళ్ళు, అనారోగ్య సమస్యలతో ఎదుర్కొనే వాళ్ళు, అనారోగ్యంతో చనిపోయినా కూడా నాసిరకం లిక్కర్ తాగి, ఎందుకంటే తాగే అలవాటు ఉంది కాబట్టి అది తాగి చచ్చిపోయాడు అని చెప్పొచ్చు, తప్పేం లేదు అనే మాట్లాడొచ్చు. దాన్ని మనం ఏం చెప్పాలి? దానికి సమాధానం ఏం చెప్తాం మనం? ఎక్కడన్నా పోస్ట్ మార్టం చేయించారా? పోస్ట్ మార్టంలో ఏమైనా ఫలాని ఎక్కడో ఒక చోట ఏదైనా జరిగితే జరిగి ఉండొచ్చాము, కానీ ఓవరాల్ గా చనిపోయిన వాళ్ళందరూ నాసిరకం తాగి చనిపోయారు అనే దానికి ఏంటి సాక్ష్యాధారాలు? పోస్ట్ మార్టం జరిగిందా? పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏమైనా అలా వచ్చిందా? నాసిరకం తాగి చనిపోయారు, నాసిరకం తయారు చేశారు అని. ఇక్కడ జరిగేది ఏం జరుగుతుంది అంటే, నాసిరకం అనేది ఎవరు అంత ధైర్యం చెయ్యరు కంపెనీలు. ఈ నాసిరకం అనేది ఏంటంటే లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం. కంపెనీలతో సంబంధం లేకుండా ఎక్కడో ఒక ఇంట్లో కూర్చొని ఆ ముడి పదార్థాలు తెచ్చి బాటిల్లో నింపి, అంటే కంపెనీ బాటిల్స్ కొనుక్కొని ఆ కంపెనీ బాటిల్స్ లో నింపి అవి అమ్ముతుంటారు. అవి ఇక్కడ రీటైల్ గా సందుల్లో గొందుల్లో అట్లా అమ్ముతారు, కానీ ప్రభుత్వ షాపుల్లో అంత ధైర్యంగా అవి పెట్టి అమ్మేటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే నాలుగు రకాల మనుషులు ఉంటారు అక్కడ, అంత ఈజీ కాదు. ఈ బాటిల్ ఎక్కడి నుంచి అంటారు. అయితే డిస్టిలరీ కంపెనీ నుంచి ఏవైతే సప్లై అయ్యాయో షాపులకు త్రూ బెవరేజ్ కార్పొరేషన్ ద్వారా, అక్కడ మోసం జరగడానికి అవకాశం. బెవరేజ్ కార్పొరేషన్ యొక్క వ్యాన్ లోనే వస్తాయి ఏది సరుకు. అందులో నుంచి 100 కేసులు దించితే 20 కేసులే సప్లై చేసినట్టు రాసుకోవచ్చు. బెవరేజ్ కార్పొరేషన్ కూడా 20 కేసులే రాస్తుంది. డిస్టిలరీ కంపెనీ కూడా 20 కేసులే రాసి 100 కేసులు పంపుతుంది. అదంతా ఒక అండర్స్టాండింగ్ మీద జరుగుతుంది. అలా జరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి బిజినెస్ ఇవాళ అలాగే జరుగుతున్నాయి కదా. ఏ బిజినెస్ అలా జరగకుండా ఉంది? అలా జరుగుతూ అయితే ప్రభుత్వ షాపుల్లో అలా జరగకూడదు కదా. ఎందుకు అనుమతించారు? ఎందుకు క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది 90%? ఇది అనుమానానికి తావొస్తుంది. ఎవరు కాదు. అనుమానానికి తావిచ్చినప్పుడు కోర్టు రేపు ఏమడుగుతుంది? 3,500 కోట్లు ఏమో మాయం చేశారంట అని చెప్తున్నారు. ఏదో 60 కోట్లు 70 కోట్లు లేకపోతే 100 కోట్లు బ్యాంకుల్లో సీజ్ చేసినాం అంటున్నారు. 3,500 కోట్లు ఎక్కడ, 100 కోట్లు ఎక్కడ బ్యాంకులో సీజ్ చేసినామని చెప్పడం ఎక్కడ? ఏం సంబంధం ఉంది దానికి దీనికి? 3,500 కోట్లు ఏమైపోయింది అంటే మీ దానికి పళ్ళ వెతుకున్నారు. ఎలక్షన్లో ఖర్చు పెట్టారంట, అభ్యర్థులకు ఇచ్చారంట, ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. చెబుతారు ఎవరు ఏ అభ్యర్థికి ఇచ్చారు. సాధ్యమా ఇన్వెస్టిగేషన్? అది ఉప్పల్ లక్ష్మణ్ కంటెక్ట్ చేస్తుంటే ఆయనకు ఒక 10 కోట్లు పంపించారంట. మా ఇంటికి వచ్చి రైడ్ చేస్తారు. 10 కోట్లు ఉంటాయి మా ఇంట్లో ఇప్పుడు? ఖర్చు పెట్టినట్టు ఆధారాలు ఏంటి? 10 కోట్లు ఓటర్లకు ఇచ్చింటారు అనుకోండి. అంటే ఓటర్లు అందరిని తీసుకొచ్చి సాక్ష్యాలు నిలబెట్టి, ఏమండి మీరందరూ డబ్బులు తీసుకున్నారా, ఈ లిక్కర్ సొమ్ము మీకు అందింది, మీకు ఎంత ఉందో చెప్పండి అంటే 3.5 కోట్ల మంది ఓటర్లు వచ్చి చెప్తారా? కోట్లకు వచ్చి ఇప్పుడు ఇది ఏంటంటే ప్రాక్టికల్ గా నిరూపించలేని వ్యవహారం. ఇది వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ సీజ్ చేశారు కొంతమందివి. నేను కాదనటలే, అదే లిక్కర్దే ఉంది అనుకుందాం. ఆ డబ్బు నువ్వు అది లిక్కర్దే ఎలా ప్రూవ్ చేస్తావని నేను అంటున్నా. వాడికి వేరే బిజినెస్లు ఉంటాయి, కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలు అకౌంట్లో పడ్డాయి అనుకో, ఆ కంపెనీలు రకరకాల బిజినెస్ చేస్తున్నాయి. వాడు ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టి ఉంటాడు, ఆల్రెడీ ఆడిట్ రిపోర్ట్ సబ్మిట్ చేసి ఉంటాడు, ఐటీఆర్ సబ్మిట్ చేసి ఉంటాడు. లేకపోతే అవును నాకు ఈ బిజినెస్లు వస్తే నన్ను బలవంతంగా పట్టకపోయారు, ఆ డబ్బే ఈ డబ్బే అని చెప్పి మీకు చెప్తున్నారంటే రేపు కోర్టులో అడుగుగానే ఆధారం చూపిస్తాడు. నేను ఐటీఆర్ కూడా ఇచ్చాను, నా వ్యాపారంలో నాకు ఆదాయం వచ్చింది, నా బ్యాంకులో ఉంది అంటాడు. ఎవడైనా తెలివిన్నవాడు కేసు దర్యాప్తు జరుగుతూ ఉంటే బ్యాంకులో డబ్బు పెట్టుకుంటారండి, వాళ్ళకి తెలుసు కదా.
ఈ కేసుకు సంబంధించి మన మీద కూడా వస్తుంది. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఇంపార్టెంట్ వ్యక్తున్నారో వాళ్ళందరినీ ఎవరు ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ కేసులో పెట్టారని ఎంత తెలీదా? అంత మూర్ఖులా? తెలుసు కదా. తెలిసినప్పుడు బ్యాంకులో డబ్బులాగా పెట్టుకొని కూర్చుంటారా? ఉన్నా కూడా. అందువలన ఏంటి అంతే, కోర్టులో విచారణ జరిగేటప్పుడు ఎన్ని కేసులు నిలబడతాయి, ఎన్ని నిలబడవు అనేది మనమైతే వేచి చూడాల్సిందే. ఒకే చెప్పలేం రాజకీయ కోణంలో నేనైతే నాకున్న పక్కా సమాచారం అయితే అరెస్ట్ జరగదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకటి, పక్క ఆధారాలు అందులో లేవు. రెండోది క్యాష్ దొరకదు. మూడోది రాజకీయం అనేటువంటి ఆలోచన కూడా చేస్తాడు. ఎందుకు ఏదైనా అరెస్ట్ చేస్తే జనంలో ఇప్పుడే వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేకత బాగా పెరిగింది. ఎందుకు? చాలా అంశాల్లో ఫెయిల్యూర్ అయిపోయారు. చాలా అంశాల్లో జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళ పనులు ఏమి జరగటం లేదు ప్రభుత్వంలో. వాళ్ళకి పని అవసరం ఉంటే కూడా వాళ్ళకి సంబంధించిన మంత్రుల దగ్గరికి పోతే, జనసేన మంత్రుల దగ్గరికి పోతే, జనసేన కార్యకర్తలు పోతే పనులు జరగడం లేదు. అదే తెలుగుదేశం మంత్రుల దగ్గర పోతే పనులు జరుగుతున్నాయి. సేమ్ బీజేపీ పరిస్థితి అంతే. బీజేపీ మంత్రి ఉన్నా బీజేపీ మంత్రి దగ్గర పనులు జరగటం లేదు. తెలుగుదేశం మంత్రి దగ్గర పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ జీర్ణించుకోలేని పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన అరెస్ట్ చేయటం వలన వచ్చే లాభం ఏమిటి? నష్టమే ఉంటుంది, లాభం అయితే ఉండదు. అది బయలు కూడా వస్తుంది ఆయనకు అరెస్ట్ చేస్తే. ఏం చూపుతారండి కారణం? నాకు అర్థం కాలే. ఇప్పుడు ఒకటే ప్రశ్న, మీరు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఇల్లు హైదరాబాద్లో డెన్లు రైడ్ చేశారా? అడ్రస్తో సహా చెప్పారా ఇల్లు? ఏ డెన్నులో దొరికినాయి? ఏ డెన్నులో మనుషులు ఉండారు? ఏ డెన్నులో ఏదైనా కాగితాలు దొరికాయా? మరి ఎట్లా చెప్తున్నారు? అవన్నీ ఎఫ్ఐఆర్లో పెట్టారు కదా, అంటే ఛార్జ్ షీట్లో పెట్టారు కదా, ఇక్కడంతా పెట్టి ఉన్నారు డబ్బులు అని. అవి ఎక్కడ దొరుకుతాయి? బెంగళూరు ప్యాలెస్ పోతే దొరుకుతాయా? హైదరాబాద్లో జగన్మోహన్ ఇంటికి పోతే దొరుకుతాయా? లేకపోతే ఎప్పుడన్నా అమరావతిలో ఉన్నటువంటి ఆయన ఇంటికి పోతే దొరుకుతాయా డబ్బులు? పోగలుగుతారు అసలు? ముందు మీరు చేయాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. తీసుకుంటున్నారా? తీసుకుంటే ఇంతకాలం లేట్ ఎందుకు చేశారు? ఇవన్నీ వస్తాయి. ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే వీళ్ళకు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు, ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు, ఈ రెండు చేస్తేనే ప్రజల ఆమోదం పొందుతుంది ఏ పార్టీకి అయినా కూడా. ఈ రెండిట్లో కూడా సంవత్సరం దాటినా కూడా అనుకున్నంతటువంటి వాళ్ళకి మైలేజ్ రాలేదు. ఎందుకు రాలే? సంవత్సరం అయిపోయిందండి. ఏ పనులు జరిగాయి ఇప్పటి వరకు? ఎక్కడో రోడ్లు వేసామంటున్నారు అంతే. ఇంకా వేరే ఏమైనా జరిగాయా? ప్రధానంగా అమరావతి, పోలవరం ప్రధాన అంశాలు అవి రెండు. ఎక్కడ గొంగలు ఎక్కడే ఉన్నాయి. 7 టెండర్లు పిలిచినా అవుతున్నా ఉంటున్నారు. ఇప్పుడు వర్షాలు పడ్డాయి, వాటర్ వచ్చేది. ఎక్కడెక్కడ ఏం పనులు చేస్తారో చూడాలి. అది ఇంకా టెక్నికల్గా డిసైడ్ కాలే కొన్ని పనులు చేయటానికి. ఏది? పోలవరంది. ఏమి సాధించినట్టు? ఇంకా ఇవి కాకుండా ఏం చేస్తున్నట్టు? వాటికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తున్నాయి కాబట్టి కొంచెం కదిలింది టెండర్ల వరకు, లేకపోతే అది లేదు. ఇంకా అభివృద్ధి పనులు ఏమైనా చేయటానికి ఆ జిల్లాలో ఇది చేస్తాం, ఈ జిల్లాలో అది చేస్తాం, ఇక్కడ 3 కోట్లు ఇచ్చేస్తాం, ఇది 10 కోట్లు కట్టి ఈ కడతాం, అవి కడతామని చెప్తూ వస్తున్నారు. కానీ ఎన్ని శాంక్షన్ చేశారు, ఎన్ని మొదలు పెట్టారు అనే దాన్ని మనం పరిశీలనలోకి తీసుకొస్తే ఏమీ కనపడడం లేదు. సంక్షేమ విషయంలో కూడా ఆలస్యం అయిపోయింది దానివల్ల పెద్దగా జనంలో వాటి మీద ఇంకా ఈయన దగ్గర డబ్బులు లేవు, ఇస్తాడో ఇవ్వడో అని ఒక అనుమానాలు ఉన్నవి. ఇవి పక్కన పడేసుకొని అరే జగన్మోహన్ రెడ్డిని మనం పెద్ద శత్రువుగా చూద్దాము, పెద్ద అనీతిపరుడుగా చూద్దాము, పెద్ద దుర్మార్గుడుగా చూద్దాము, విధ్వంస పాలన కింద క్రియేట్ చేద్దామనే ప్రయత్నాలు వీళ్ళు చేయటం వల్ల అది రివర్స్ అవుతుంది. వీళ్ళకి 100% రివర్స్ అవుతుంది. అంత దుర్మార్గం ఏం చేశాడయ్యా బాబు అని అడుగుతారు ఎవరైనా. తప్పు జరిగిందా అని ఆ తప్పు వరకు చెప్పు, అంతవరకే. తప్పు జరిగినా జరగకపోయినా తప్పు జరిగిపోయింది, అది జరిగిపోయింది, ఇది జరిగిపోయింది అని చెప్పి
మీ దగ్గర టీవీలు ఉన్నాయని చెప్పి రోజు వాయిస్తూ కూర్చుంటే అది మీకు నెగిటివ్ అవుతుంది తప్ప పాజిటివ్ కాదు. ఈ విషయంలో అంటే ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పదలుచుకున్నా. బీజేపీ కాస్త తత్తరపాటుతో ఉంది. ఇలా జరుగుతున్నది. దీనివల్ల మనం ఎంత అభివృద్ధికి నిధులు ఇచ్చినా కూడా, అభివృద్ధికి ఎంత సపోర్ట్ చేసినా కూడా ఆంధ్రప్రదేశ్కు, మన పార్టీకి కూడా ఎఫెక్ట్ అవుతున్నది వీళ్ళు చేసే పనులు. మన పార్టీ కూడా ఎదిగే పరిస్థితి ఇవాళ లేదు ఇక్కడ. అందువలన ఏం చెయ్యాలి అనే దాని మీద వాళ్ళు డీటెయిల్డ్గా ప్రతి అంశం మీద వీళ్ళు చెప్తున్నది జరుగుతున్న వాటి మీద నివేదికలు తెప్పించుకుంటున్నారు వాళ్ళు సెంట్రల్లో. అవన్నీ నాకు తెలిసిన మేరకు చాలా అందాయి. వాటి మీద చాలా సీరియస్గా ఉన్నారు. అలాగే కేంద్రం ఇచ్చే నిధులు కూడా ఇంత ముందులాగా ఏటీఎం లాగా వాడుకుంటున్నారని అప్పుడు మోడీ గారు అన్నారు. ఇప్పుడు కూడా మమ్మల్ని ఏం చేసుకుంటారు, మా మీద ఆధారపడింది గవర్నమెంట్, రేపొద్దున మేము ఏదైనా బయటకు వస్తే ఇబ్బంది పడతారు అని చెప్పి మళ్ళీ నిధులు డైవర్ట్ చేసుకుంటున్నారు అనేది కూడా ఉంది. చేశారు కూడా, చాలా వాటిల్లో చేశారు. అందువలన వాళ్ళు ఇతను ఇంకా ఎంతవరకు మనం నమ్మొచ్చు, నమ్మకూడదు, మన పరిస్థితి ఏంటి, బీజేపీ పరిస్థితి ఈ రాష్ట్రంలో. పవన్ కళ్యాణ్ అంటావా, ఆయన మరి ఏం ఆలోచిస్తాడో. మొదట ఏమో నేను ప్రశ్నిస్తా, నేను ప్రభుత్వంలో ఉన్నా కూడా ప్రశ్నిస్తా అన్నాడు, చెప్పాడు. గత 5-6 నెలలుగా ఆయన పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. సరే, ప్రచారానికి ఆయన ఏదో సినిమాల షూటింగ్లో బిజీ ఉన్నాడు అట్లా చెప్తున్నారు, కానీ ఎన్ని సినిమాల షూటింగ్లో బిజీ ఉన్నా కూడా హెలికాప్టర్లు వేసుకొని విజయవాడకు వస్తున్నాడు, పోతున్నాడు, మంత్రివర్గాల్లో పాల్గొంటున్నప్పుడు ఒక అర్ధగంట మీడియా ముందు కూర్చొని మాట్లాడలేడా? లేకపోతే ఒక అర్ధగంట చంద్రబాబు నాయుడు దగ్గర కూర్చొని ఇవన్నీ తప్పులు చేస్తున్నావు, ఇవన్నీ చేయటం లేదు, మా కార్యకర్తలు బాధపడుతున్నారు, ఎవరికి ఏ పనులు జరగటం లేదని చెప్పలేడా? చెప్పినట్టు ఏమన్నా మనకు వార్తలు వచ్చాయా? అలా కూర్చున్నట్టు వాళ్ళిద్దరు ఎప్పుడన్నా మాట్లాడుకున్నట్టు వార్తలు వచ్చాయంటే ఏమీ లేవు. మంత్రివర్గ సమావేశం జరగక ముందే వెళ్ళిపోతున్నాడు ఆయన. ఇప్పుడు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుతో కూర్చొని మాట్లాడలేదు. అందువల్ల ఇక్కడ రాజకీయ పరిణామాలు ఒక 5 నెలల తర్వాత కొంత మార్పు అనేది కనపడుతుందేమో అని నేనైతే అనుకుంటున్నాను. రైట్. ఇక్కడ విజయసాయిరెడ్డి, సత్యప్రసాద్, అంటే విజయసాయిరెడ్డిని ఇందులో నిందితుడిగా చూపించారు. సత్యప్రసాద్ వీళ్ళిద్దరూ అప్రూవర్లు అవుతారు రేపు పొద్దున. వీళ్ళు అప్రూవర్ అవ్వడం ద్వారా జగన్కి డైరెక్ట్గా ఇట్లా డబ్బులు వెళ్ళినాయని వీళ్ళు ఇచ్చేటటువంటి వాంగ్మూలం ఆధారంగా జగన్ అరెస్ట్ చేస్తారన్నట్టు నాకు ప్రచారం ఉంది. ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి వాళ్ళు చెప్పినా, లేదు విజయసాయి రెడ్డి ఇంకొకరు ఎవరో సాయి ప్రసాద్ చెప్పినా, వాళ్ళు అందరూ ఆయన మనుషులే కదా, ఎవరు చెప్పినా ఒకటే. దానికి ఏమి విజయసాయి రెడ్డికి ఏదో హోదా ఉంది అని చెప్పితే ఒక అర్థము, హోదా లేనోడు చెప్తే ఇంకొక అర్థము, లేకపోతే ఇప్పుడు విజయసాయి రెడ్డి వ్యతిరేకిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు అతను వ్యతిరేకంగా చెప్తే గనక ఇంకొక అర్థం ఏమి రాదు. అన్నిటికీ అదే ఒకటే అర్థమే. అవును డబ్బులు అందాయి నాకు తెలుసు అంటే నువ్వు అప్రూవల్గా మారిపోయి నా దగ్గరికి 100 కోట్లు తీసుకొచ్చారండి, మా ఇంట్లో కూర్చొని మేము అన్ని కౌంట్ చేసాము, 100 కోట్లు సరిగా ఉండాలని చూసుకున్న తర్వాత బయటికి లారీ తీసుకొచ్చి లారీలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పంపించిన అని చెప్పాలైనా. అప్రూవల్ అంటే అదే కదా. చెప్పమని చూద్దాం, చెప్తాడేమో. చెప్పమని చూద్దాం, మరి ఏమని చెప్తాడు? నేను చూశాను, అవును వాళ్ళు పోయి ఆడికి ఇచ్చారంట అని చెప్పాల్సిందే. కానీ నేను ఇచ్చాను, నా ఇంట్లోనే డబ్బు కౌంట్ చేసుకున్నాము, నా ఇంట్లో నుంచే లారీ పోయింది చెప్తాడా? చెప్పడు, చెప్పలేడు. చెప్పితే అతను కూడా వెళ్ళిపోతాడు. అతను కూడా మనీ వెంటనే వచ్చేస్తారు. ఈడీ వచ్చి రైడ్ చేస్తారు. 100 కోట్లు నీ దగ్గర ఉన్నప్పుడు ఆ రోజు ఎందుకు చెప్పలేదురా నువ్వు? ఇది చిన్న అమౌంట్ కాదు కదా. ఏదో 10 లక్షలు ఇచ్చారు, నేను తీసుకెళ్ళి ఇచ్చాను అవతల అంటే అది వేరే విషయం. కోట్లు చూపిస్తున్నారండి. 3500 కోట్లు అంటే ఎన్ని వందల కోట్లు? ఒకవేళ మధ్యవర్తులకి, ఏజెంట్లకు, వాళ్లకు వీళ్ళకు ఖర్చులకు ఎంత పోయినా కూడా ఎంత అందిండాలా డబ్బు నాయకుడికి, అధినాయకుడికి అంత అంది ఉండాలి. ఎలా అందింది? ఎప్పుడు వెళ్ళింది? నెలకెంత వెళ్ళింది? ఎలా పోయి ఇచ్చారు? కార్లో పోయారా, వ్యాన్లో పోయారా? ఇవన్నీ వస్తాయి కోర్టులో. రేపు పొద్దున్న ఛార్జ్షీట్లో ఎన్ని పెట్టాలి వాళ్ళు. పోయాయంటే ఊరికనే
పోయి ఇచ్చేసారంటే అయిపోతుందా? కోర్టు అడగదా? తప్పకుండా అడుగుతుంది. అది సమాధానం చెప్పాలంటే క్రియేట్ చేయాలి. ఇదిగో పలానా లారీ, లేకపోతే పలానా కారు, లేకపోతే పలానా వ్యాను, లేకపోతే పలానా బస్సు, దాని నంబర్ ఇది, వచ్చి ఆగింది లక్ష్మణ్ ఇంటి దగ్గర, లక్ష్మణ్ ఇంట్లోంచి దింపాము, దాంట్లో పెట్టాము, అది తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డికి పోయింది, అక్కడ దింపాము, ఇవన్నీ రావాలి కదా. అంత ఈజీనా? వస్తాయా? ఎలా వస్తాయి? అసలు అది జరిగింటే కదా. అలా వాళ్ళు జరిగిన సిస్టమ్. ఇప్పుడు డబ్బు మన నాయకులకి కార్యకర్తలకి అవసరం ఎన్నికల్లో అని అనుకుందాం. ఎప్పటికప్పుడు చేరవేసి ఒక ఇన్ఛార్జిని పెట్టి, ఇదిగోయా రేపు పొద్దున ఎన్నికలు వస్తే మీరు ఈ డబ్బు వాడుకోండి అని చెప్పి వాళ్ళకు కొన్ని నియోజకవర్గాలు జిల్లాలో కేటాయించి, అక్కడి నుంచి ఒక షాపులో ఒక రోజు 50,000 మిగిలింది వచ్చింది, ఒక రోజు 1,00,000 వచ్చింది, ఆ 1,50,000 జోలో పెట్టుకోనో పర్సులో పెట్టుకోనో లేకపోతే ఒక స్కూటర్ వేసుకోనో పోయి ఒక ఆయన ఇంట్లో ఇస్తారు. అట్లా 10 నియోజకవర్గాలంటే ఒక 10 మంది తీసుకెళ్ళి ఆ ఇంట్లో ఇస్తారు. ఆయన దాన్ని జమ్ము కూర్చుకుంటూ ఇంట్లో పెట్టుకొని 1 కోటో 2 కోట్లు అయిన తర్వాత అది ఎవరికి ఇవ్వాలని ఇస్తాడు. ఇట్లా జరగాల్సిందే. కానీ 3,500 కోట్లు ఒక రోజు వచ్చింది డబ్బు కాదు కదా. అది 4.5 సంవత్సరాలు వచ్చింది అనుకుందాం. వాళ్ళు చెప్పేదాన్ని బట్టి చెప్తున్నాను. 3,500 కోట్ల లెక్క ఎలా చెప్తారని నేను ఆశ్చర్యపోతున్నది. ఆ 4.5 సంవత్సరాల్లో రోజంత, ఎన్ని షాపులు, ఎంత జీరో బిజినెస్ జరిగింటది, ఆ డబ్బు ఎంత, ఈ లెక్కలు చెప్పకుండా కోర్టుల విచారణ జరిగేటప్పుడు ఎలా వాళ్ళు చెప్పగలుగుతారు ఇదంతా? అలా లెక్కేసుకున్నప్పుడు సాధ్యమే పని అది. ఇప్పుడు చేరిపోయి ఉంటుంది. ఇప్పుడు అసెంబ్లీ ఇన్ఛార్జి ఉంటాడు, రేపు ఎన్నికలు రాబోతున్నాయి, అసెంబ్లీ రేపు టికెట్ ఎవరికి ఇస్తే అనుకో 5 కోట్లు వేయాలనుకున్నాము, నువ్వు మెల్లగా నీ దగ్గర డబ్బు వస్తుంటే జమ్ము కూర్చు, ఆయన ఎంత అయింది, 2 కోట్లు అయింది, 3 కోట్లు తక్కువ ఉంది వేయాలి, లేదు 5 కోట్లు ఉంది ఇచ్చేసి 5 కోట్లు ఇచ్చింటాడు. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు తెలుగుదేశం వాళ్ళు, ఎన్నికల్లో డబ్బులు ఉపయోగించారు, జగన్మోహన్ రెడ్డికి అందింది. ఓకే, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పోటీ చేసిన నాయకులందరికీ డబ్బులు ఇచ్చారు అని కూడా మీరే మాట్లాడారు కదా. ఖర్చు పెట్టారు 1 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లని. ఏ పార్టీ ఖర్చు పెట్టలేదు, తెలుగుదేశం కూడా ఖర్చు పెట్టింది. అయితే సరే, వాళ్ళని పక్కన పెడదాం, అధికారంలో వీళ్ళ మీద మాట్లాడుతున్నారు కాబట్టి ఈ లిక్కర్ డబ్బే ఎన్నికల్లో 5 కోట్లు 10 కోట్లు కంటెస్ట్ చేసిన వాళ్ళకి అందింది అనుకుందాం. ఆ డబ్బు ఎక్కడ పోయింది? ప్రజలకే పోయింది కదా. మరి మీరు అంటున్నారు కదా ప్రజల సొమ్ము, వాళ్ళ చెమట ప్రజల సొమ్ముతో తినేసి కూర్చుని అంటున్నారే, మీరే చెప్తున్నారు ఎన్నికల్లో పంచారని. మళ్ళీ ప్రజలకే అందింది కదా డబ్బు. ఎక్కడికి పోయింది మరి? అది వాళ్ళకే అందింది కదా, ఓటర్స్కి అందింది కదా. మరి అట్లా అనుకుంటే కూడా మరి ఇక్కడ వాదన ప్రతివాదనలు జరిగేటప్పుడు ఇవన్నీ బయటకు వస్తాయి. ఏదోగా మేము చేయాలా, కేసులు పెట్టాలా, పబ్లిసిటీ తీసుకోవాలా అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ లిక్కర్ కేసు అలా అటాచ్ చేయగలిగి ఆయన అరెస్ట్ చేయగలిగితే విపరీతంగా పబ్లిసిటీ వస్తుంది, జనంలో వ్యతిరేకత వస్తుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. అయ్యా బాబు, మనీ లాండరింగ్ కేసులు, సిబిఐ కేసులు ఉంటేనే వ్యతిరేకత రాలే, ఆయనకే ఓట్లు వేసి అని గెలిచాడు. అయ్యా బాబు, 11 సంవత్సరాల నుంచి కేసులు నడుస్తున్నాయి. ఈ కేసులు ఎలా గెలిచాడు? మరి అది కూడా అవినీతే కదా, సంబంధించిన అంశమే కదా, వేరే అంశం కాదు కదా. ఇప్పుడు కొత్తగా ఇది పెడతానే రేపొద్దున ఆయన ఓట్లు వేయకూడదు అనుకుంటారు. ఆ లిక్కర్ సంబంధించింది కవిత గారి మీద పెట్టారు. కారులో కూర్చొని డబ్బు తీసుకొచ్చారు, ఇచ్చారన్నారు. ఆ డబ్బు రికవరీ లేదు. ఆ కారులో తెచ్చినోడు ఏదో చెప్పాడు. ఆమె బెయిల్ మీద బయటకు వచ్చి హాయిగా తిరుగుతున్నది. అందరూ బెయిల్ మీద ఉన్నారు ఇవాళ. ఆ కేసులో ఉన్నట్టు వాళ్ళందరూ ఢిల్లీలో కూడా. ఏం నిరూపణ అవుతాయి రేపు? ఒక్కటేంటంటే మనీ లాండరింగ్ ఏదైనా జరిగి ఉండి అలా ఇతర దేశాలకు వెళ్ళి అది వచ్చి మన కంపెనీలలో పడినప్పుడు దాన్ని నువ్వు నిరూపించుకోలేకపోతే, అది ఎలా వచ్చింది, ఏం బిజినెస్ చేశావు, నీ అకౌంట్లోకి ఎందుకు వచ్చింది, నువ్వు సింగపూర్ నుంచి వచ్చింది అనుకున్నావు, సింగపూర్కి నువ్వు ఏం సప్లై చేశావు, వాళ్ళు నీకెందుకు నీ అకౌంట్లో డబ్బేశారు అనేది ప్రాపర్గా నీ బిజినెస్ నువ్వు చూపించుకోగలిగితే నువ్వు బయటపడతావు. లేదంటే దొరికిపోతాడు, కేసు బుక్ అవుతుంది, జైలుకు పోతారు, శిక్ష కూడా పడతాడు.
అక్కడ ఏదైనా ఛాన్స్ ఉందేమో, కానీ అలా ఏమైనా నిర్లక్ష్యం జరిగి వీళ్ళు బిజినెస్లు సరిగా చూపించుకోలేక ఇప్పుడు దొరికినటువంటి అమౌంట్ బ్యాంకుల్లో ఏదైతే సీజ్ చేశారో వాటికి సంబంధించి ఏమన్నా ఒకరో ఇద్దరో దొరుకుతారేమో అని నేను అనుకుంటున్నా తప్ప మిగతా విషయాలు అంత దొరకడం ఈజీ కాదు. సరే, మామూలుగా ఏంటంటే సర్కమ్స్టెన్స్ ఎవిడెన్స్ అని ఒక అడ్వకేట్ చెప్తున్నాడు కోర్టులో, ఇది ఒక డిబేట్ లో. దాన్ని బట్టి కూడా జడ్జి నిర్ణయించవచ్చు అని. ఈ సర్కమ్స్టెన్స్ ఎవిడెన్స్ అనేది ఎక్కడ జనరల్ గా వాడతారంటే, ఒక మర్డర్ కేసులో ఒక మనిషిని చంపితే దారుణంగా అక్కడ చచ్చిపోయిన తర్వాత కోర్టులో కేసు విచారణ జరిగేటప్పుడు ఒక 10 మంది తీసుకొచ్చి వీళ్ళు చంపారు, పలానా కారణాలకు గ్రామ కక్షలు ఉన్నాయి, భూతగా పెడితే వాళ్ళు మీద ప్రూఫ్ కావాలంటే వాడు నేను ఆ టైంలో ఊర్లోనే లేను తిరుపతిలో ఉన్నా, ఇదిగోనండి పలానా లాడ్జిలో ఉన్నా, లేదు ఢిల్లీలో ఉన్నా, ఇదిగోండి నా ఫ్లైట్ టికెట్, నేను అసలు ఆ ఊర్లోనే లేను అని చెప్పి వాడు ఏదో సాక్ష్యాలు నిరూపిస్తే అవన్నీ పెడితే కోర్టులో, అరే వీడు చంపలేదేమో వీళ్ళు అని జడ్జి అనుకొని, జడ్జి ఏం ఆలోచిస్తాడు, వాళ్ళు చంపలేదు, మరి వాడు ఎలా చచ్చాడు, వాడు ఏం ఆత్మహత్య చేసుకోలేదు కదా, వాడి మీద దెబ్బలు ఉన్నాయి కదా, కత్తిపోట్లు ఉన్నాయి కదా, వాడు ఎలా చచ్చాడు? అక్కడ సర్కమ్స్టెన్స్ ఎవిడెన్స్ వస్తుంది. ఏమని వస్తుంది? ఎవరు శత్రువులు వాడికి, ఎందుకు శత్రువులు, ఈ ఎవరిని అయితే కేసులో పెట్టారో వీళ్ళ మీద ఏమైనా పాత కక్షలు ఉన్నాయా, కుటుంబ తగాదాలు ఉన్నాయా, ఆస్తి తగాదాలు ఉన్నాయా, భూ తగాదాలు ఉన్నాయా, ఇవన్నీ విచారణ చేసి మీరు చంపనప్పుడు అతన్ని ఇంకెవరు చంపారు, మీరే చంపిట్టారు, నువ్వు గుంటూరులో నేను ఢిల్లీలో ఉన్నాను అని చెప్పి ఎవిడెన్స్ చూపించినా కూడా ఖచ్చితంగా శిక్ష చేసేస్తాడు. దాన్ని సర్కమ్స్టెన్స్ ఎవిడెన్స్ అంటారు. అంటే వేరే అవకాశాలే లేవు వేరే వాళ్ళు చంపడానికి, వీళ్ళు తప్ప అని భావించారు. అలా ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు చేయడానికి అవకాశం ఉంది, వేరే వాళ్ళు ఎవరు చేయలేరు అని నమ్మడానికి ఎన్ని ఎవిడెన్స్లు కావాలా? సర్కమ్స్టెన్స్ ఎవిడెన్స్ ఏం కావాలా అంటే, ప్రభుత్వ అధికారంలో ఉంటే, అది ప్రభుత్వ దుకాణాలు కదా, అవి ప్రైవేటు దుకాణాలు కాదు కదా, ప్రభుత్వ దుకాణాలు, వ్యవస్థ నడిపింది, పాలసీ తయారు చేసింది ప్రభుత్వము, నడిపించింది అధికారులు. మరి అధికారులందరికీ శిక్ష పడుతుంది రేపు, పడాలి కదా మరి, మొత్తం కింది నుంచి పై వరకు. ఆ షాపులో 5 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే వాళ్ళ మీద వాళ్ళకు శిక్ష పడాలా, మేనేజర్ ఉంటే మేనేజర్కి పడాలా, కార్పొరేషన్ అధికారులు ఉంటే వాళ్ళకు పడాలా, బెవరేజ్ కార్పొరేషన్ అధికారులకి, మంత్రికి పడాలా, సెక్రటరీలకు పడాలా, అందరికి శిక్షలు పడాలి కదా మరి. దాన్ని కదా సర్కమ్స్టెన్స్ ఎవిడెన్స్ అంటారు. జగన్మోహన్ రెడ్డికి ఒక్కరికి ఎలా వర్తిస్తుంది? ఆయన ఒక్కడే ఏమైనా ఈ యొక్క మొత్తం వ్యవహారాన్ని అంతా మానిటరింగ్ చేశాడా? ఆయన సంతకం ఎక్కడైనా ఉందా? పలానా దిశలని కొనండి అని చెప్పాడా? ఏమి నాకు తెలిసి ఎక్కడ సంతకాలు ఉండవు, ఏమి చెప్పి ఉండడు. అయితే సెకండ్ పార్ట్ ఏమని వీళ్ళు చెప్తున్నది ఏంటి ఇప్పుడు? అవి కాదట, ఈ డబ్బులు ఆయనకు చేరాయి వీళ్ళు చెప్తున్నారు. వాళ్ళెవరు? ఆయన మనుషులు. వాళ్ళు ఎందుకు చెప్తున్నారు? ఒకరో ఇద్దరో మీరు అన్నట్టు విజయసాయి రెడ్డి, ఆయన సాయి ప్రసాద్, ఇప్పుడు ఆయనతో సరైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో సంబంధాలు లేవు కాబట్టి ఇప్పుడు చెప్తున్నారంటే అది ఇంకా కోర్టుకు ఇంకా అది వ్యతిరేకత అవుతుంది. ఇవాళ నువ్వు రాజ్యసభకు రాజీనామా చేసావు, పార్టీని వదిలిపెట్టి జనరల్ సెక్రటరీ పోస్ట్ వదిలొచ్చి బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఏవో కక్షలు పెట్టుకొని అన్ని చెప్తున్నావు అని రాదా? కోర్టులో వస్తుంది కదా అన్నమాట. ఉండి చెప్పడం వేరు, బయటికి వెళ్ళి పోయి చెప్పడం వేరు. బయటికి వెళ్ళి చెప్తే ఎవరు నమ్ముతారని ఎలా నమ్ముతారు? చేశారని చెప్తే ఇప్పుడు ఉండి చెప్పాలా. ఆ తప్పు జరుగుతున్నప్పుడు నువ్వు లోపల ఉండి చెప్తే నిన్ను నమ్ముతారు. నువ్వు బయటికి వెళ్ళిపోయావు కాబట్టి నీకు ఆయనకి ఏదో లావాదేవీలు ఉన్నాయి, నువ్వేదో నీ పనులు ఏమో జరగలేదు కాబట్టి చెప్తున్నావు అనేది వస్తుంది కదా. అందువల్ల అంత ఈజీ కాదు ఈ కేసులన్నీ. పబ్లిసిటీకి బాగున్నాయి, జనం హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు, రోజుకు ఒక కథనం వస్తుంది. రైట్. ఇక్కడ ఇవాళ ఇద్దరు మంత్రులు, ఒకటి నిమ్మల రామానాయుడు, అప్పుడు 15,000 నీకు, 15,000 నీకు, 18,000 అని చెప్పి నిమ్మల రామానాయుడు, అట్లాగే అచ్చెన్నాయుడు తాజాగా ఓ స్టేట్మెంట్ ఇచ్చేశారు.
ఏదైతే పేదరిక నిర్మూలన కోసం ప్రతి మహిళని లక్షాధికారులు చేస్తానంటూ నెలకి 1500 రూపాయలు ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి అని చెప్పినటువంటి సూపర్ 6 పథకం అమలు చేస్తే రాష్ట్రాన్ని అమ్మేయాలి, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేయాలి, దానికి అందుకే ఆల్టర్నేటివ్ ఆలోచిస్తున్నారు అన్నటువంటిది వీళ్ళిద్దరూ మాట్లాడినటువంటి మాట. దాన్ని ఎలా చూడాలి? వాస్తవం ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాస్తవం అంటే ముందు మీరు ఎన్నికల ముందు ఆ మాట చెప్పేటప్పుడు మీరు లెక్కలేసుకోలేదా? కాదండి, 50% మంది మహిళలు ఉన్నారు. ప్రతి మహిళకు మీరు ఇస్తారా, లేకపోతే బిలో పావర్టీ కింద ఇస్తారా, వైట్ కార్డులు ఉన్న వాళ్ళకి ఇస్తారా? అట్లా కాదు కదా. ఎన్నికల ముందు ప్రతి మహిళకు అన్నారు. వాళ్ళు అప్పుడు ముందు మేము బిలో పావర్టీ అది పేదవాళ్ళకి ఇద్దాం అనలేదు. నేను విన్నింది చెప్తాను. ఒకవేళ నాకు తెలియకుండా వేరే చోట ఇంట్లో అంటే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ అన్నారు. అప్పుడు వైట్ రేషన్ కార్డు ఉన్నోళ్ళు అప్పుడు 2 కోట్ల మంది ఉన్నారన్నది వీళ్ళు లెక్క కట్టారు. 18 ఏళ్ల దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ, అబౌవ్ 18 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కట్టినప్పుడు 2 కోట్ల మందికి ఒక్కొక్కరికి నెలకు 1500 అంటే ఎంత అవుతుందండి? నాకు అర్థం కాలే. ఎన్ని వేల కోట్లు కావాలి సంవత్సరానికి? ఎక్కడి నుంచి తీసుకొస్తారు? వేర్ ఇస్ ద రెవెన్యూ? సంపద సృష్టించి తీసుకొస్తా అంటాడు. అదేమంటే ఆయన సంపద సృష్టించి, సంపద ఈ రోజు రేపటికే సృష్టి జరుగుతుందా? సంవత్సరం అయింది, ఏం సంపద సృష్టి జరిగింది చెప్పాలి కదా. ఏం జరగలేదే సంవత్సరం నుంచి. ఇంకెప్పుడు జరుగుతుంది ఇది? వచ్చేది ఎప్పుడు? మీరు ఇచ్చేది ఎప్పుడు? సంపద సృష్టి ఎప్పుడు జరిగేది? ఓ రోజు ఇవి వస్తున్నాయి, అవి వస్తున్నాయి, ఈ ఫ్యాక్టరీలు వస్తున్నాయి, వాళ్ళకి ల్యాండ్ కేటాయించాం, వీళ్ళకి ల్యాండ్ కేటాయించాం, ఇంతమందికి ఉద్యోగాలు వస్తాయి, ఇన్ని పెట్టుబడులు వస్తాయి, దానివల్ల ఇంత రెవెన్యూ వస్తుంది అని విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నారు. గ్రౌండ్ లెవెల్లో ఎన్ని మొదలయ్యాయి, ఎప్పుడు అవుతాయి, ఏం జరుగుతాయి, ఇంతకాలం పడుతుంది వాటికి? మీ ప్రభుత్వం ఉంటుంది అప్పటి వరకు, అయిపోయి తర్వాత ఎవరు వస్తారో తెలీదు. 3 సంవత్సరం అయిపోయింది. ఇదో అంటే ఇంకో 3 సంవత్సరాలు ఎప్పుడు అయిపోతుంది. ఇక ఎమ్మెల్యే ఎన్నికలు వస్తే 27లోనే వస్తాయి. అప్పుడేంటి పరిస్థితి? ఇంకా 2 సంవత్సరాలే ఉండేది. 2 సంవత్సరాలు ఏం చేయగలుగుతారు? ఇది అలా ఆయనేమో పోనీ ఇప్పటికైనా తెలుగుదేశం వాళ్ళు మా దగ్గర డబ్బులు లేవు, రాష్ట్రము అమ్మాయిలు వస్తుంది అని మాట్లాడారు. మంచిదే, కనీసం జనాన్ని చెప్తున్నారు మా వల్ల కాదు ఇది. సరే, కాకపోతే కాదని చెప్పండి. ఇంకా ప్రయత్నం చేస్తున్నామని మళ్ళీ అన్నారు. ఆ మాట అంటూనే మళ్ళీ ప్రయత్నం చేస్తామన్నారు. ఏం ప్రయత్నం చేస్తారు? ఎలా వస్తుంది? అందులో 2 కోట్ల మంది అంటే కొన్ని కోటి మందికి ఇవ్వాలన్నా కూడా మీ దగ్గర ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు? వాళ్ళని చేయలేరు. గొడవలు అయితే దానివల్ల కొంతమందికి ఇచ్చి కొంతమంది ఇవ్వకపోతే ఆ 1 కోటి మందికి ఇవ్వాలంటే ఎంత డబ్బులు కావాలి? ఎక్కడి నుంచి వస్తుంది? నీ బడ్జెట్ ఎంత? నువ్వు ఇచ్చేది ఎంత? పోనీ కేంద్రం ఏమైనా ఇస్తుందా? మీకేమైనా హామీ ఇచ్చింది? అలా అర్చికి పెట్టి ఇవ్వరు. ఎందుకంటే అంత ఈజీగా ఏ రాష్ట్రాన్ని పడితే ఆ రాష్ట్రానికి, లేకపోతే ఈవెన్ గుజరాత్ కూడా, లేదు బీజేపీ రాష్ట్రాల్లో కూడా ఇచ్చేసారా? ఏమైనా ఊరికి ఉప్పరాగా డబ్బులు కోట్లు ఇచ్చేసారా? ఇవ్వలేదే. నీతి ఆయోగ్లో ఏదైతే రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టారో దాని ప్రకారమే అన్ని రాష్ట్రాలకు ఇచ్చుకుంటూ వస్తున్నారు. కొన్ని ప్రత్యేకంగా ఎక్కడన్నా ప్రైమ్ మినిస్టర్ హామీలు ఇచ్చుంటేనో కొన్ని స్కీమ్స్కు ఇస్తారు, ఒక ప్రాజెక్టు ఇస్తారు, అంతే తప్ప ప్రభుత్వం నువ్వు సంక్షేమ కార్యక్రమాలు మేము పెట్టుకుంటున్నాము, మాకు 1 లక్ష కోట్లు ఇవ్వండి అంటే ఇచ్చేస్తారా? ఎవరికి ఎక్కడైనా ఇచ్చారా? ఏ రాష్ట్రంలోనే ఇవ్వలేదు కదా. అసలు ఇవ్వడానికి వాళ్ళు కూడా అప్పుల్లో ఉన్నారు కదా. కేంద్రం కూడా అప్పుల్లో ఉంది. ఎలా దేంట్లోంచి కేటాయించిస్తారు నీకు? అది జరిగే పని కాదు. మీరు ఇవ్వడానికి మీ దగ్గర ఏమీ లేదు. ఇప్పుడు చూడండి, అమరావతి అన్నారు, రియల్ ఎస్టేట్ పెరుగుతుంది అన్నారు, ఈ రోజుకి పెరగలేదు. ముడుచుకొని పోయి కూర్చొని ఉంది, నమ్మకం కలగడం లేదు. ఇంకా వెంచర్లన్నీ ఎక్కడ అలాగే పడి ఉన్నాయి. రిజిస్ట్రేషన్లు ఏం పెరగడం లేదు. మామూలుగా రెవెన్యూ ఏంటి? ఒకటి లిక్కర్లో బాగా వస్తుంది, రియల్ ఎస్టేట్ బాగా జరిగితే అందులోంచి వస్తుంది. లేదు కదా. ఏమైనా వస్తుంది ముందు రాబోయే కాలంలో వస్తుందేమో అంటే అది చెప్పలేము. దాన్ని బట్టి చూడాలి. ఇప్పుడు నేను మొన్న ఇవాళ వీడియోలు కొన్ని చూస్తున్నా అమరావతి రాజధానికి సంబంధించి. భయంకరమైనటువంటి వాటర్ మళ్ళీ పేర్కొని పోయింది. అంటే ఆ వీడియోలు పాతవే నేను అనుకోవటం లేదు, కొత్తవే అనుకుంటున్నా. కింద డేట్ కూడా కనిపిస్తున్నది. అందువలన ఇక ఎప్పుడు పనులు, ఆ నీళ్లు తొలగించడానికి ఎంతకాలం పడుతుంది, ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, మేము పనులు మొదలు పెట్టినా ఎంత కాలం పడుతుంది.
పెరుగుతుంది. ఇవన్నీ ఆలోచించాలి కదా. రెవెన్యూ ఎట్లా పెరుగుతుంది చెప్పండి? పెరిగే ఛాన్సే లేదు. రైట్. అంటే ఇక్కడ ఆ, జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ఇచ్చి ఆ ఇవ్వడం ద్వారా ప్రజల్ని సోమరిపోతుల్ని చేసేసాడు, నాశనం చేసేసాడు అన్నటువంటిది ఆనాడు ఇంటలెక్చువల్స్ లేకపోతే గనక తటస్థులు చేసిన విమర్శ. ఆ, వాళ్ళ వాళ్ళనే అంటే అన్ని పథకాలు ఇచ్చినా కూడా అమలు చేసిన 5 ఏళ్ళు పర్ఫెక్ట్గా ఓడగొట్టారు ప్రజలు. కాబట్టి అట్లా ఇవ్వడం ఇష్టం లేక ఆగారు అనుకోవచ్చా? ఇవ్వడానికి ఇష్టం లేక డబ్బులు లేక ఆగిపోయేది కదా. ఇవ్వలేకని కాదు, డబ్బులు ఉంటే ఇస్తారు. కేంద్రం ఇచ్చింది అనుకోండి ఇస్తారు. లేవు కదా, లేకని ఇవ్వడం లేదు అంతే. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఏం వ్యతిరేకత లేదు. ఆయన సరిగా ఆయన నెట్వర్క్ సరిగా లేదు. ఆయనకు ఫీడ్బ్యాక్ సరిగా లేదు. జనంలోకి ఏం తీసుకెళ్లారు? పెద్ద ఎత్తున అవినీతి, పెద్ద ఎత్తున దౌర్జన్యాలు. ఈ 2 తీసుకెళ్ళాయి. ఈ 2 జనంలోకి వెళ్ళాయి. ఎవరు అది కూడా తెలుగుదేశం పార్టీ ఏం తీసుకెళ్ళలేదు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక పల్లెలకు వెళ్ళాను. ఒక చోట ఎన్నికల ముందు ఒక ఊర్లో ఒకడు వచ్చి అందరితో ఆడ కూర్చొని మాట్లాడుతూ ఉంటే తెలుగుదేశం వాళ్ళతో ఒకడు వచ్చి ఏడ్చాడు నా దగ్గర. ఏమంటే ఎమ్మెల్యే పిఏనే బెదిరించి ఎకరా 10 లక్షలు ఎకరా ఉంటే వాడి భూమి 3 ఎకరాలు 2 లక్షలు ఇచ్చి వంతో రాపించుకున్నాడు. ఊరంతా తెలిసిపోయాయి కదా ఆ విషయం. ఆ ఊళ్ళో ఏం ఆలోచిస్తారు అందరూ? అరే వాడిని డబ్బు వాడిని పిక్కున్నారు, మనల్ని కూడా పిక్కుంటారేమో. అంటే ఇది ఒక ఉదాహరణ చెప్తారు. దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. అట్లా దౌర్జన్యాలు చేసి ప్రైవేట్ ఆస్తులు లాక్కునేవి. సరే ఇప్పుడు చేయడం లేదా అని మీరు అన్న క్వశ్చన్ వేస్తే ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. వీళ్ళు వచ్చినాక కూడా కొన్ని చేస్తున్నారు. వీళ్ళకు బుద్ధి చెప్తారు తర్వాత. అది ఎంత తప్పండి? ఊరంతా తెలిసిపోదా? అలాగే కొన్ని ఊర్లలో బలవంతంగా డబ్బులు వసూలు చేశారు. ఊరంతా తెలిసిపోతుంది కదా. అమ్మో వైఎస్ఆర్సీపీ అంట, వాడు వస్తాడు, ఇంటికి వస్తాడు, నాకు 5,000 10,000 అంటాడు, నీవు వ్యాపారం చేసుకుంటున్నావు ఎందుకు ఇవ్వంటాడు, కొడతాడు. ఇట్లాంటివి ఎక్కువ ప్రచారం కావడం ఒకటి, వాస్తవంగా కొన్ని జరగటం ఒకటి. దీనివల్ల ఏమైపోయిందంటే జనంలో మళ్ళీ ప్రభుత్వం వస్తే ఇంకా మన ఆస్తులు కూడా ఎక్కడ పిక్కుంటారో, మన వాళ్ళు ఇంకా ఎన్ని ఇబ్బందులు పెడతారో అని వాళ్ళు ఏం చేశారు, బయటికి చెప్పకుండా ఓట్లు వేసారు. అయినా కూడా పెద్ద డిఫరెన్స్ కాదే కదా. ఇక్కడ తెలుగుదేశానికి మనం వైఎస్ఆర్సీ పోల్చుకున్నప్పుడు 2% కదా ఓట్ల తేడా. రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి. ఇప్పుడు ఇవాళే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, ఒక మంత్రివర్గ ఉపసంఘం వేసింది. దేని మీద అంటే ఇంతకుముందు జగన్ టైంలో జిల్లాల పునర్విభజన చేశాడు, 26 జిల్లాలు చేశాడు, దానికి పేర్లు పెట్టుకొచ్చాడు. ఆ పేర్ల మీద వచ్చినటువంటి అంశాలకి సంబంధించి ఇప్పుడు అనుమానాలు లేకపోతే సందేహాలు లేకపోతే వాటి మీద వస్తున్న కొత్త డిమాండ్లు వీటి మీదన రివ్యూ చేసి ప్రతిపాదనల కోసం అంటూ ఒక మంత్రివర్గ ఉపసంఘం వేశారు. దీన్ని ఎలా చూస్తారు? పేర్లలో ఏదైనా అంటే ఇప్పుడు ఒక మండలంలో ఆ మండలం పేరు లేకపోతే ఒక జిల్లా పేరు ఇట్లాంటివి వచ్చినప్పుడు, ఇప్పుడు కడప జిల్లా ఉంది నీకు అంటే ఆ మాట చెప్పాలి. కడప జిల్లా, కడప అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి గడప అని, గడపను కడపలాగా పిలుస్తూ బ్రిటిష్ వాళ్ళు అది కడప జిల్లాగా వాళ్ళు దాన్ని గజెట్ పబ్లిష్ చేశారు. కడప అన్నది బాగా జనంలోకి నానేటువంటి పేరు. కడప మొత్తం ఎత్తేసి వైఎస్ఆర్ జిల్లా అని పెట్టారు. అది కరెక్ట్ కాదు. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ని అగౌరవపరచకుండా వైఎస్ఆర్ కడప జిల్లా అని పెట్టారు. అట్లా కొన్ని ఇంకా ఉన్నాయి, 1-2. ఇప్పుడు చూడండి, ఎన్టీ రామారావు జన్మించినటువంటి జిల్లాను ఎన్టీ రామారావు పేరు లేదు, పక్క జిల్లాలో ఉంది, పక్క జిల్లాకు పెట్టారు. అట్లా కొన్ని ఏదైనా అసందర్భంగానో తర్వాత కొన్ని ఇష్టం లేని వాళ్ళ పేర్లు పెట్టి ఉంటే మార్చుకోవడంలో ప్రభుత్వం ఇష్టం మార్చుకోవచ్చు. దాని కమిటీ వేసి ప్రజాభిప్రాయం సేకరించి మార్చుకోవచ్చు. మండలాల పేర్లు కూడా ఏదైనా అలా ఉంటే ఎక్కడైనా అక్కడొకటి మార్చు. ఇప్పుడు కొన్ని మండలాల్లో చాలా నీతి నిజాయితీతో
పనిచేసిన రాజకీయ నాయకులు ఉంటారు, వాళ్ళ పేరు పెట్టొచ్చు, తప్పేం లేదు దాంట్లో. అలా అలా జనం ముందు చర్చ జరిపి జనాభిప్రాయం తీసుకొని మార్చుకోవటం ఉంటాము అంటే అదే పెద్ద తప్పైతే కాదని నేనైతే అనుకుంటున్నాను. చూడాలి వాళ్ళు ఏం చేస్తారని. బట్ పూర్తిగా మళ్ళీ అది వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకునే విధంగా వ్యవహరిస్తే మాత్రం మళ్ళీ దాని మీద వ్యతిరేకత వస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. రాష్ట్రంలో లిక్కర్ కుంభకోణం అన్నటువంటిది సెగలు కక్కుతున్నటువంటి వేళ జగన్ దాకా వస్తుందా అంటే ప్రభుత్వం రాజకీయ నిర్ణయం తీసుకోవడం మీద ఆధారపడి ఉంటుంది. ఏం జరుగుతుందో చూద్దాం.